హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి ఛానల్లో వీడియో ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు రిగార్డింగ్ రిక్రూట్మెంట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మన ఛానల్లో డైలీ మనం జాబ్ అప్డేట్స్ అండ్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఏవైనా అడ్మిట్ కార్డ్ అప్డేట్స్ కానీ రిజల్ట్ అప్డేట్స్ కానీ ఏమున్నా కానీ మనం మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాం. అండ్ మన ఛానల్లో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అప్రెంటిస్ నోటిఫికేషన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోస్ సంబంధించినవి అండ్ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ అయితే మన ఛానల్లో ప్రతి జాబ్ అప్డేట్ చేస్తుంటాము, బోత్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెచ్సిఎల్ అని అంటాం కదా, హెచ్సిఎల్ నుంచి అయితే మనకు జాబ్ అప్డేట్ రిలీజ్ అయింది. జాబ్ అప్డేట్ దేని గురించి అంటే పొజిషన్ వచ్చేసరికి సూపర్వైజరీ ఈనాట్ గ్రేడ్ పోస్ట్, ఇది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ది ఇది. అండ్ అప్లికేషన్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ హెచ్సిఎల్ వెబ్సైట్లో చేయాలి. దీని యొక్క వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎలా అప్లై ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలనేది. ఇప్పుడు డీటెయిల్గా మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకుందాము. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకు జూలై 1 రోజు స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 జూలై అయితే ఉంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్ వేకెన్సీస్ క్యాడర్ వైజ్గా వేకెన్సీస్ బ్రేకప్ చూసుకున్నట్టయితే మనకు మైనింగ్ వాళ్ళకి టోటల్ 46 ఇచ్చారు. దాంట్లో ఎస్సీ వాళ్ళకి 6 ఉన్నాయి, ఎస్టీకి 3 ఉన్నాయి, ఓబీసీ ఎన్సీఎల్కి 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 4 ఉన్నాయి, యూఆర్కి 20 ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్గా 6 ఉన్నాయి. ఎస్సీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్ 1, యూఆర్లో 3 ఉన్నాయి. కంపెనీ సెక్రటరీ 2 ఉన్నాయి టోటల్గా, 1 ఓబీసీ 1 యూఆర్. ఫినాన్స్కి వచ్చేసరికి 1, అది కూడా యూఆర్లో ఉంది. హెచ్ఆర్ కూడా 1 ఉంది, అది కూడా యూఆర్లో ఉంది. టోటల్ 56 పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా దీంట్లో ఉంటాయి. అండ్ పోస్టులు కూడా ఇక్కడ ఇచ్చారు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, హియరింగ్ ఎయిడ్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే రిజర్వ్ చేయబడింది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక డీటెయిల్గా చూసుకుందాం. మైనింగ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకు డిప్లొమా మైనింగ్ ఉన్నట్టయితే వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ 4 months సర్టిఫికేట్ కూడా ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసినట్టయితే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇన్ రిలవెంట్ ఫీల్డ్ కావాలి. అలాగే 4 months సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫర్ మెటాలిఫెరస్ మైన్స్ అన్రెస్ట్రిక్టెడ్ ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో 4 months ఇది ఉండాలి. మీకు డిప్లొమా ఉన్నట్టయితే 5 years ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ సర్టిఫికేట్ ఉండాలి. బీటెక్ ఉన్నట్టయితే 2 years ఎక్స్పీరియన్స్తో పాటు ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి మైనింగ్కి. ఎలక్ట్రికల్కి వచ్చేసరికి డిప్లొమా వాళ్ళు అయితే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. బ్యాచిలర్స్ డిగ్రీ బీటెక్ వాళ్ళు అయితే 2 years ఉండాలి. అండ్ నెక్స్ట్ కంపెనీ సెక్రటరీ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. లేదా ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఈ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి, ఇండియా ఆర్ యూకే. నెక్స్ట్ ఫినాన్స్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. లేదా ఐసీఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంట్స్ 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఇంటర్మీడియట్తో పాటు. లేదా పీజీ డిగ్రీ ఇన్ ఫినాన్స్ కానీ, పీజీ డిప్లొమా ఇన్ ఫినాన్స్ కానీ, ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అయితే ఉండాలి ఫినాన్స్కి సంబంధించి. హెచ్ఆర్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని ఉండాలి. లేదా పీజీ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ లేదా పీజీ డిప్లొమా ఇన్ హెచ్ఆర్, ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫుల్ టైమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్లో చేసి ఉండాలి. ఆఫ్టర్ అక్వైరింగ్ ఏవైతే మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే అంటున్నారో అవి గెయిన్ అయిన తర్వాత మాత్రమే మీ ఎక్స్పీరియన్స్ కౌంట్లో ఉంటుంది. అండ్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ఎన్ఓసి మాత్రం సబ్మిట్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అప్లికేబుల్, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని డీవీకి అయితే పిలవడం జరుగుతుంది. అండ్ రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు కాల్ లెటర్లో ఉంటుంది డీటెయిల్స్ ఎలా ఉంటుందని. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే మీది జస్ట్ కేటగిరీ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి. ఓబీసీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 20% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది. కంపెన్సేషన్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే మనకు జూనియర్ మేనేజర్ పోస్ట్ ఇది. ఇనిషియల్ బేసిక్ వచ్చేసి 30,000 ఉంది.
సో 30,000 కాబట్టి ప్రజెంట్ ఒక 15,000 50% ఉంది కాబట్టి 45,000. ఈ 45,000 కాకుండా మనకు ప్రొడక్షన్ రిలేటెడ్ కాబట్టి పిఆర్పి అనేది ఉంటుంది ఎగ్జిక్యూటివ్లో. అండ్ వేరియస్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మీకు ఇన్ అండ్ అరౌండ్ ఒక 50,000 నుంచి 65 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ మీరు. అండ్ సర్వీస్ అగ్రిమెంట్ బాగుంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏమేమి ఏ సర్టిఫికేట్స్ మెయింటైన్ చేసుకోవాలని. అండ్ మెడికల్ ఫిట్నెస్, హెచ్ఎల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో మెడికల్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఫైనల్లీ సెలెక్షన్ ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు మెడికల్ టెస్ట్ అయిన తర్వాత ఇంకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఉంది. అండ్ అదర్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్టెడ్ అని ఉంది. సో అమెండ్మెంట్స్ ఆర్ మోడిఫికేషన్లో కొన్ని ఉండడం ఇది డైరెక్ట్ మనకు అవసరం లేదు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లింక్ నేను ఈ పీడిఎఫ్ని మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. ఎవరైతే క్యాండిడేట్స్ రిటర్న్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అవుతారో మైనింగ్ అండ్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్ వీలైతే ఇమీడియట్ అబ్జార్ప్షన్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ఇమీడియట్ జాయినింగ్ ఉంటుంది మైనింగ్ వాళ్ళకి అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి. అండ్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. అండ్ ఇక్కడ ఇంకో ఇన్స్ట్రక్షన్ కొద్దిగా డార్క్ హైలైట్ చేసి ఇవ్వడం ఏంటంటే ఒక క్యాండిడేట్ మల్టిపుల్ డిసిప్లిన్ పోస్టులలో అయితే అప్లై చేయకండి. ఎందుకంటే ఎగ్జామ్స్ డిఫరెంట్ డిసిప్లిన్స్కి ఒకటే రోజు డిఫరెంట్ సెక్షన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సో 1 person 1 post అన్నట్టుగా అప్లై చేసుకోండి అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఈ సర్టెన్ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నారో ఇవైతే పర్మనెంట్ జాబ్స్ గవర్నమెంట్ పిఎస్యు సంబంధించింది, ఇది గవర్నమెంట్ జాబ్స్ ఇవి. అండ్ దీంట్లో మనకు డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, ఇంటర్ ఐసిఏఐ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, పీజీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ ఈ సర్టెన్ క్వాలిఫికేషన్స్ తోటి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయి ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. అండ్ ప్యాకేజ్ కూడా డైరెక్ట్ మీకు పోస్టింగ్ కూడా యాజ్ ఎ జూనియర్ మేనేజర్గా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కెరియర్. స్టార్టింగ్ శాలరీ మీకు ట్రైనింగ్ లేదు, ప్రొవిషన్ లేదు, డైరెక్ట్ 65,000 నుంచి 70,000 మధ్యలో అయితే శాలరీ వస్తుంది. సో క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఎవరికైనా ఎలాంటి డౌట్ ఉన్నా రిగార్డింగ్ అప్లికేషన్ కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, అన్నిటికీ మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. అండ్ ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒక జాబ్ అప్డేట్ అయితే ఉంటుంది. టీఎస్పీఎస్సికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఛానల్లో అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది. వెబ్ నోట్స్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి సంబంధించినవి కానీ అన్నీ. సో క్యాండిడేట్స్ మీకు కనుక ఈ కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపించుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.